ఎలివేషన్స్తో చంపడం అనేది ప్రేక్షకుల్ని అలా చాలా రేరుగానే జరుగుతాయి. ఎలివేషన్స్తో ఛత్రపతితో ఎలివేషన్స్ అంటే ఛత్రపతి అంటే ఎలివేషన్స్ ఇన్నాళ్ళు ఉండేది. తర్వాత కేజీఎఫ్తో స్టార్ట్ అయింది. ఇప్పుడు ఎలివేషన్స్ అంటే సలార్ అంటే ఎలివేషన్స్ అంటే ప్రభాస్ అంటే డైనోసార్ అంటే బాక్స్ ఆఫీస్ సునామీ అంత ఎలివేషన్లు ఇచ్చి పడేశారు. మైండ్ దొబ్బే విధంగా పిచ్చోని చేసి పడేశారు. ప్రభాస్ని ఒక డైలాగ్ కొడతారు, వద్ద డైలాగు దేవా కొడతారు, వాడు పిచ్చాడు, వాడిని పెట్టుకుంటే అంటే బాక్స్ ఆఫీస్ ఎక్కువైపోద్ది అంటాడు. అంత బాక్స్ ఆఫీస్ సునామీ సృష్టించాడు భయ్య. ఫస్ట్ హాఫ్ అయితే డీప్ ఎమోషన్స్, ఫ్రెండ్షిప్ బాండింగ్ పక్కన పెడితే ఇంకొకటి మదర్ సెంటిమెంట్. కేజీఎఫ్లో ఎలా మదర్ సెంటిమెంట్ ఉందో సేమ్ మదర్ సెంటిమెంట్ ఉంది. కానీ ఆ సెంటిమెంట్ ఎమోషన్ ట్రావెల్ వేరు, ఈ సెంటిమెంట్ ఎమోషన్ ట్రావెల్ వేరు. ఒక జురాసిక్ పార్క్ నుంచి డైనోసార్ బయటకు వచ్చి విధ్వంసం ఎలా సృష్టించిందో కళ్ళకి ఊహించితే ఎలా ఉంటుందో తెలుసా, ఆ విధంగా సినిమా చూపించాడు. ఎలివేషన్స్ అయితే జురాసిక్ పార్క్ నుంచి బయటకు వదులుతాడు. దేవా మదర్ జురాసిక్ పార్క్ నుంచి తోలకొచ్చి జూ పార్క్లో వేస్తుంది. ఎందుకు? వీడు విధ్వంసాన్ని తట్టుకోలేడు, వీడి విధ్వంసాన్ని సృష్టిస్తే రాజ్యాన్ని కూలిపోతాయని జూ పార్క్లో వేస్తాడు. ఎప్పుడైతే హీరోయిన్ని మృగాలు తోలుకెళ్తాయో అప్పుడు జూ పార్క్ నుంచి వదులుతుంది మదర్. అప్పుడు వచ్చి ఎలివేషన్స్ అయితే అబ్బా పూనకాలు లోడింగ్, అక్కడ గన్స్ పెడితే పూనకాలు లోడింగ్, అక్కడ ఎలివేషన్స్ ఇస్తే గూస్ బంప్స్ రావడం వినడం ఎప్పుడు చూస్తూనే ఉంటున్నా. కానీ ఫస్ట్ టైం సినిమా మొత్తం స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ట్రావెల్ చేయడం, సినిమా ఇండస్ట్రీలో ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ ఫేస్ చేయడం. ఏమంటారు తెలుసా, లీడర్ సలార్ ఏమంటారు తెలుసా, ఉర్దూలో లీడర్. సో ఫైనల్గా సినిమా టైటిల్ కంటే సినిమా పృథ్వీ చెప్తారు డైలాగు, ఆ డైలాగ్ లాస్ట్లో వస్తుంది, అరే ఏం పేరు పెట్టారా మీరు అని, సలార్. సో ఆ విధంగా ఉంది. ఇంకో విషయం ఏంటంటే హైదరాబాద్ లో కూడా సలార్ ఉండదు తెలుసా? తెలియదే, థియేటర్లో బాక్స్ ఆఫీస్లో ఉందని మాత్రం తెలుసు నాకు హైదరాబాద్లో. అర్థమైందా? ఇస్ దేర్ ఎనీ క్వశ్చన్స్? యా. సో సినిమా కేజీఎఫ్ అంటున్నారు, తగరం ఉగ్రం సగరం ఇవన్నీ కాదు, సినిమా సలార్ లెక్కనే ఉంది. నేను ఈవెన్ దో ఐఎమ్ రిక్వెస్టింగ్ టు ప్రభాస్ ఫ్యాన్స్ కానీ ఎవరికైనా సరే మీరు నార్మల్గా రండి, సినిమా సూపర్ డూపర్ హిట్. ఇప్పుడు సలార్ బాహుబలి తర్వాత సలార్ అంటే బ్లాక్ బస్టర్ అని చెప్పుకోవచ్చా? మధ్యలో వచ్చిన ఆదిపురుష్ కూడా ఫ్లాప్ అయింది కదా. సో బాహుబలి తర్వాత ఆదిపురుష్ ఫ్లాప్ కాలేదు, ఆదిపురుష్ కల్ట్ మూవీ అమ్మా. అర్థమైంది? అది ఒక కల్ట్ మూవీ, అది డివోషన్ మూవీ అమ్మా, అది డివోషనల్ మూవీ. ఫ్లాప్ అయింది కదా. సో బాహుబలి తర్వాత యాజ్ ఏ ముస్లిం గా నేనే రెస్పెక్ట్ ఇస్తా ఉన్నా. మీరు ఏంది వాట్ ఇస్ దిస్ ఆదిపురుష్ అని? నో క్రాస్ క్వశ్చన్, ఇట్ ఇస్ నాట్ కరెక్ట్. సరే ఇప్పుడు సలార్ మూవీ గురించి రాహుల్ హటాओ इनको फोकस करके అడగము. ఇప్పుడు సలార్ మూవీలో మీకు నచ్చిన బాగా హైలైట్ సీన్స్ ఏంటి? ప్రభాస్ సలార్ సినిమాలో ప్రభాస్ కి 15 కంటే 20 డైలాగులు లేవు, కానీ సైలెంట్ యాక్షన్, వైలెంట్ బాక్స్ ఆఫీస్ కలెక్షన్. అర్థమైందా? సో జగపతి బాబు గారు, పృథ్వీరాజ్ గారి వీళ్ళ యాక్షన్ సీన్స్, జగపతి బాబు గారు ఖాన్ సార్ బయటికి పోవడం వల్ల ఈ సలార్ బయటికి వచ్చింది. ఒకవేళ ఆయన ఖాన్ సార్ లోనే ఉంటే నాకు తెలిసి వచ్చింది కాదేమో సినిమా. బాక్స్ ఆఫీస్ ఎన్నిసార్లు చూడొచ్చు మూవీ? ఎన్నిసార్లు చూడొచ్చు మేడం? మీకు బోర్ కొట్టేంత వరకు సినిమా చూడొచ్చు. సో చూసారు ఇప్పటికి ఈరోజు అంటే బియాండ్ ద కేజీఎఫ్, బియాండ్ ద ఉగ్రం, ప్రతి ఎలివేషన్ అన్న నిజంగా చెప్తా సూపర్ గా ఉంది. సో వన్ క్వశ్చన్, ప్రశాంత్ నీల్ యూ మేడ్ మై పాకెట్ నీల్. ఇంకా మళ్ళా ఒక 500 రూపాయలు పెట్టి సినిమా చూడాలి. ఇంకా ఏడాడుకోవాలి నాకు అర్థమైతే లేదు. పోనీ బిల్బట్టా సర్కిల్ కూడా లేదు మన హైదరాబాద్లో, అడుక్కొని సినిమా చూద్దామంటే. సో ప్లీజ్ ఈ ఛానళ్ళకి పైసలు వేయండి, 50 రూపాయలు, మళ్ళీ సినిమా చూడాలి. సినిమా సూపర్ అండి. ఎనీ క్వశ్చన్స్? వద్దు, కంటెంట్ పడతారు. సో నాకు ఒక కొరత ఏర్పడింది దాంట్లో. ఆయనకు సిగరెట్ ఇచ్చారు, సిగరెట్ బదులు ఎప్పుడు రివ్యూ చేసి తీసుకొస్తారు? ఎందుకంటే ప్రతి సినిమాలో ప్రతి సినిమాలో ఈ విధంగానే ఉంటున్నాయి. నేను తీసుకొచ్చా. ప్రభాస్ జగపతి బాబు కాలుస్తారు కాబట్టి నేను కూడా తీసుకుని వచ్చా. నాకు ముందే చెప్తారమ్మా, ప్రశాంత్ నీల్ గారు ముందే చెప్పారు. ఏ సీన్లు బ్రో? ఇందులో అశ్లీషత లేదు, ఓవర్ డైలాగ్ లేవు, డబల్ మీనింగ్, త్రిబుల్ ఎక్స్ మీనింగ్లు ఏమీ లేవు సినిమాలో. అర్థమైందా? జస్ట్ ఏంటంటే నరకడం, కొద్దిగా వైలెన్స్ ఉంది కాబట్టి ఇది వచ్చింది. దాన్ని ఏ సర్టిఫికేట్ ఇవ్వాల్సి వచ్చింది, కానీ ఎక్కడ డబల్ మీనింగ్ డైలాగ్ లేదన్న. వెరీ నైస్ మూవీ అన్న, చూడొచ్చు. మేడం చెప్తున్నా, చాలా మంది ఏమన్నా అంటే సాంగ్స్ పెద్దగా లేవు అని ట్రోల్స్ చేశారు కదా. ఇప్పుడు చూడే చెప్పంటారా ఎవరన్నా సాంగ్ బాగాలేదని చెప్తే? దీని తల్లి ఎమోషన్కి సప్తగిరి కూడా ఉన్నాడు అన్న దీంట్లో. సప్తగిరి కూడా జస్ట్ అలా వచ్చి అట్లా వెళ్ళిపోతాడు, బట్ ఎక్కడ కూడా సప్తగిరి ఓవర్ చేయలేదు. ఝాన్సీ గారు ఉన్నారా, ఝాన్సీ గారు ఆమె డైలాగ్లే కొద్దిగా ఓవర్ కనపడే తప్పిస్తే మిగతాది మటుకు పూరా ఏకదమ్ బరాబర్ సూపర్ ఛకాస్. ఓకే రైట్. హలో సార్, నమస్తే. హలో చెప్పండి. ఎట్లా ఉంది సలార్ మూవీ?
మేడం మూవీ అయితే చాలా బాగుంది. ఎందుకంటే అసలు ఆ ఎలివేషన్స్ అయితే కేజీఎఫ్ కూడా పనికి రాదనిపించింది. ఎందుకంటే ఒక్కొక్క ఎలివేషన్ ఏమంటే చాలా బాగుండే. అసలు చూస్తుంటే గూస్ బంప్స్ సీన్లు వచ్చినవి. ఆ ఫైట్ సీన్స్ కూడా 2 కత్తులు పట్టుకొని నరకడం మొదలు పెడితే అబ్బా ఏమన్నా నా ప్రభాస్ అయితే మామూలు అనిపించలే. కొన్ని కట్అవుట్ చూసి కొన్ని నమ్మేలు డూడ్ అని ఎందుకన్నారు నాకు ఇది ఇప్పుడు అర్థమైంది ఈ సినిమా చూసి. అంటే రాత్రి నుంచి పండుకోకుండా చూసినాం. అసలుకి ఏంటంటే బ్లాక్లో కూడా టికెట్లు దొరకదు. ఒక 50 రూపాయల టికెట్లు 100 రూపాయలు పెంచినారు. 100 రూపాయలు పెంచినా కూడా బుక్ మై షో సర్వర్ బిజీ అయిపోయింది. డైనోసార్ ఇంత మూల ప్రపంచం నేలినట్టు మన ప్రభాస్ అన్న మన సినిమా ప్రపంచం నేలేస్తుండ్రు. సినిమా మాత్రం చాలా బాగుంది. ఫ్రెండ్షిప్ గురించి ఏంటంటే ఫస్ట్ పార్ట్లో వాళ్ళు కలిసి ఉండడము, సెకండ్ పార్ట్లో వాళ్ళు ఎలా విడిపోతారని మనకి లాస్ట్లో క్లైమాక్స్లో అనేది ఇంటిస్తారు. అది మాత్రం మర్చిపోకుండా ఎండ్ స్కిన్స్ మాత్రం చూడండి. సినిమా వేరే లెవెల్ అనిపించింది. బాగా హైలైట్ సీన్స్ ఏంటి? హైలైట్ సీన్స్ అంటే సెకండ్ హాఫ్లో మంచి ఫైట్ ఉంటుంది. ఆ పాపని ఫస్ట్ హాఫ్ మొత్తం బోర్ కొట్టే విధంగా ఉంటుంది. అంటే ఫస్ట్ హాఫ్ కొద్దిగా స్లో అనిపించవచ్చు కొందరికి. అంటే కొందరికి అందరికని కాదు, అది ఒకటి స్లో అనిపించవచ్చు. మిగతాదంటే బాగుంది. ఫస్ట్ హాఫ్లో ఎలివేషన్స్ అయితే BXలో ఉంటాయి. పృథ్వీరాజుని కాపాడే నీకు వస్తారు కాబట్టి ఆ సీన్స్ కానీ ఈ పృథ్వీరాజు మన ప్రభాస్ ఎక్కువ ఉంటాయి. శృతిహాసన్ రోల్ కూడా చాలా తక్కువ ఉంటాయి. సాంగ్స్ పరంగా అయితే నాకు 2 బాగున్నాయి. ఒకటి సూర్యుడు, ఒకటి వాళ్ళమ్మ పిల్లలతో పాటిస్తుంది. నిన్ననే సాంగ్ వచ్చింది, అది బాగుంది. ఇంకా ఓవరాల్ థింగ్ అయితే సినిమా అయితే బాగుంది. నా దంగల్ రికార్డులు దంచి కొట్టాలా, బాబాల్ రికార్డులు బద్దలు కొట్టాలని నేను అనుకుంటున్నాను. శృతిహాసన్ గారి యాక్టింగ్ అంటే కొంచెమే తనకి పాత్ర అనేది కొంచెమే కీలు బొమ్మ అని చెప్పాల్సింది శృతిహాసన్ గారు. ఎందుకంటే ఆమె రోల్ అనేది ఎక్కువ లేదు, ఒక ఉందా అన్నట్టునే ఉంది. ఎందుకంటే ఇంగ్లీష్లో కొన్ని వర్డ్లు మాట్లాడుతుంది. ఆమె అమెరికా నుంచి వస్తుంది వాళ్ళ అమ్మ అస్థికలు కలపడానికి. ఇంకా అది తప్ప మిగతాదైతే ఏం లేదు. సినిమా అయితే చాలా నాకు అంత ఇంపాక్ట్ అయితే అనిపించలేదు. రియల్ చెప్తాను, శృతిహాసన్ ఇంపాక్ట్ అయితే ఏం లేదు నాకు. ప్రభాస్ అనేది తర్వాతనే పృథ్వీరాజ్ గారు. సలార్ మూవీ ఎందుకని అంటే బాగా ఎక్కువ టైం చూడొచ్చు అంటున్నారు కదా, ఎందుకని ఎక్కువ టైం చూడాలి? ఎక్కువ టైం ఏంటంటే ఆ ఎలివేషన్స్, ఆ ఫైట్స్ గురించి అయితే చూడొచ్చు. ఎందుకంటే ప్రభాస్ ఉన్న కట్అవుట్, ఎందుకంటే ప్రీవియస్ మూవీస్తో పోలిస్తే చాలా బాగా చేసింది అన్న. అది సో ప్రభాస్ చేసిన ఇన్ని మూవీస్లో ది బెస్ట్ ఏం చెప్తారు? ద బెస్ట్ ఫైటింగ్ సీన్స్, లుక్ కానీ చాలా బాగుంది. ఆ లుక్కి దానికన్నా కట్అవుట్కి పోయి చూడాలనుకుంటున్నాను. ప్రభాస్ చేసిన అన్ని మూవీల నుంచి ఇది ఒక రికార్డు సృష్టిస్తుంది. రికార్డు అదే చెప్తున్నా కదా, దంగల్ రికార్డు దంచి కొట్టాలా, బాబాల్ రికార్డు బద్దలు కొట్టాలా. మొత్తానికి బ్రేక్ కావాలా అన్నా? ఒక్కటి చెప్పు, బుక్ మై షో సర్వర్లో బ్లాక్ కావడం అంటే మామూలు విషయం కాదు నీకు అన్న. క్రాష్ అవ్వడం అంటే మామూలు విషయమా? ఇంకోటి బ్లాక్లో కూడా 50 రూపాయల టికెట్ 2000 3000 పెట్టి తీసుకుంటున్నారు. టికెట్లు ఇప్పుడు దొరుకుతలే, 3 రోజులకు మొత్తం అవైలబుల్ అయిపోయినాయి. నీకు మామూలు విషయమా? ప్రభాస్ అన్న అసలుకి ప్రభాస్ అన్న పవర్ అంటే ఇది నిజంగా అంటే చూపించిన. ప్రభాస్ అన్న ఎవరు తక్కువ, కాకపోతే ఒక్కటే చెప్తున్నా, ఎవడైనా నెగిటివ్ అయితే ట్రోల్ చేయకని చెప్తున్నా. అదొకటే. సినిమా పరంగా బాగుంది. ఎవడో హై ఎక్స్పెక్టేషన్స్ చేసుకొని అదైతే కరెక్టే. కాకపోతే కొందరు ఏంటంటే ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ వచ్చి కొందరు ఎవరో డిసప్పాయింట్ అయ్యి ట్రోల్ చేయడం అది వద్దని చెప్తున్నాను. ఎందుకంటే మూవీని మూవీలాగా చూడండి, వేరేలాగా ఎక్స్పెక్టేషన్. ఇంకోటి ప్రమోషన్స్ లేకుండా కూడా ఇంత హైప్ రావడం అంటే కూడా మామూలు విషయం. ఒక్క ప్రమోషన్ చేసినారా ఇంత హైప్ రావడం అంటే మామూలు విషయం. అది ప్రభాస్ అన్న పవర్. ప్రశాంత్ నేను 5కి 5 ఇస్తాను. నాకు ఏ మూవీరా నాయనా, ఇట్లాంటి మూవీ నేను ఏమనుకున్నా అంటే బాహుబలి తర్వాత రాదేమో అనుకున్నా నేను. ప్రభాసే మళ్ళీ ఇలాంటి మూవీ తీస్తాడు అని మళ్ళీ ఎవరు అంటారు షారూఖ్ ఖాన్ అట. ఆయన అసలు మర్చిపోయారు, జనాలు మర్చిపోయారు. షారూఖ్ ఖాన్ అంటే ఇక్కడ ఎవరు కనిపిస్తలేరు. షారూఖ్ ఖాన్ పెద్ద స్టారు ఇది అది అన్నారు, కానీ ఏం లేదు. ప్రభాస్ వస్తే అందరు పోవాల్సిందే. ఏ స్టార్ అయినా ప్రభాస్ కన్నా మించిన ఎవరు లేరు. ప్రభాస్ ఇస్ ద రెబల్ స్టార్. ఇందులో జగపతి గారి క్యారెక్టర్ కూడా ఉంది కదా, ఎలా ఉండబోతుంది? జగపతి బాబు క్యారెక్టర్ చాలా బాగుంది. ఓల్డ్ ఎప్పుడుదో చూపిస్తారు, తర్వాత న్యూ చూపిస్తారు, అందులో పాతది కొత్తది చూపిస్తారు. చాలా మంచి యాక్టింగ్ చేసింది జగపతి బాబు. ప్రతి మూవీలో యాక్టింగ్ బాగానే చేసిండు. దీంట్లో అయితే ఇంకా సూపర్. లాస్ట్లో క్లైమాక్స్లో సీట్ మీద ఇట్లా కూర్చుంటాడు ఆయన, ఒక రాజు అని చెప్పి ఓటింగ్ నడుస్తుంది. అప్పుడు కూర్చుంటాడు, ఈ రాజు కనిపిస్తాడు. కింగ్ ఫ్రెండ్ వాళ్ళ డాడీ కదా ఆయన. మంచి రోల్, సూపర్. పార్ట్ 2 కోసం వెయిటింగ్ భయ్యా. ఇప్పుడు నుంచే డే కౌంటింగ్ చేస్తున్నాను. పార్ట్ 2 కోసం వెయిటింగ్, డే కౌంటింగ్ చేస్తున్నాను. బాహుబలి తర్వాత అంటే ఈ మూవీ బ్లాక్ బస్టర్ అని చెప్పుకోవచ్చు. బాహుబలి తర్వాత ఆల్రెడీ అయిపోయిందండి, 2 కోట్లు వెళ్ళిపోయినాయి. బాహుబలి తర్వాత ఇదే మూవీ, ఇంకా ఏ మూవీ లేవు. ఇంకా వచ్చేది ప్రభాస్దే, నెక్స్ట్ ఎవరిది రావు. ప్రభాస్ వస్తేనే ఇంకో మూవీ. క్యారెక్టరైజేషన్ ఎలా ఉంది, ఎలా చూపించారు? చాలా బాగా చూపించారు. ప్రభాస్ యాక్టింగ్ మస్తు చూపించారు. కాకపోతే కొద్దిగా హీరోయిన్ది కొద్దిగా బాగా చూపించలేదు. ఎక్కువ ఆమెది ఏం లేవు, సాంగ్ లేవు, ఎమోషనల్ లేవు. యాక్షన్ మూవీ అని చెప్పొచ్చు. యాక్షన్ మూవీ అని చెప్పొచ్చు. ఒక ఫ్రెండ్షిప్ ఎమోషనల్, మదర్ ఎమోషనల్, ఫ్రెండ్షిప్ ఎమోషనల్ అని చెప్పొచ్చు. చాలా బాగుంది. ఎలా ఉంది? సాంగ్స్ ఎలా ఉన్నాయి? ఫ్రెండ్షిప్స్ బాగా హైలైట్ అయిందని చెప్పారు మూవీకి.
అవును, చాలా అంటే ఒక సాంగ్ ఉంటుంది, తెలంగాణ సాంగే, మన ఆమెనే పాడింది, మీకు అందరు ఆల్రెడీ గుర్తుపడతారు, ఆమె పాడింది. ఆ సాంగ్ చాలా బాగుంది. అండ్ ఒక ఫ్రెండ్షిప్కి ఒక వాల్యూ ఏంటో అందులో చూపించారు. చాలా మంచిగా ఉంది మూవీ. అండ్ నెక్స్ట్ ఇంకేం చెప్తారు అంటే మూవీకి బాగా హైలైట్ అయిన సీన్ అంటే ఏం చెప్తారు? ఒక్క సీన్. మదర్కి ఇచ్చిన రెస్పెక్ట్. అంటే ఆయనకి ఉన్న ఎన్నో కోపం ఉంటాయి. ఇప్పుడు మనం యూత్ అండి, మనకు ఎన్నో కోపం ఉంటాయి. మమ్మీ డాడీ మాటలు విన్నాం, కానీ అందులో వాళ్ళ మమ్మీ ఏదైతే చెప్తుందో అది వింటుంది. చాలా అది ఒకటి బాగుంది. అండ్ లేడీస్ గురించి ఒకటి బాగుంది, ఫ్రెండ్షిప్ గురించి బాగుంది. 3 మెసేజ్. ఓకే సార్, హలో సార్. సలార్ మూవీ ఎలా అనిపించింది బ్రో? సలార్ సినిమా ఇది మామూలు సినిమా కాదు. ప్రతి ఒక్కరు కూడా సినిమా సలార్ సినిమా చూడండి, ప్రతి ఒక్కరు కూడా చూడండి బ్రో. ఎవరు కూడా ఫీల్ అవ్వద్దు. 100 రోజులు ఆడింది ఈ సినిమా. ప్రతి ఒక్కరు కూడా 100 రోజులకి టికెట్స్ బుకింగ్ అవుతూనే ఉంటాయి. అమ్మ సెంటిమెంట్ ఉంది బ్రో సినిమాలో. మామూలు సినిమా కాదు బ్రో ఇది. అమ్మ సెంటిమెంట్ చూస్తే ప్రతి ఒక్కరు కూడా కన్నీళ్ళు వచ్చేస్తాయి. కనెక్ట్ అయినట్టున్నారు ఫ్రెండ్షిప్ సాంగ్. ఇలాంటి సినిమా మామూలుగా లేదా? చూడొచ్చు ఈ సినిమా 1000 సార్లు అయినా చూడొచ్చు, కానీ థియేటర్లో వస్తారు అంతే. 1000 సార్లు అయినా చూడొచ్చు బ్రో. ప్రతి ఒక్కరు కూడా ఈ సినిమాని ప్రతి ఒక్కరు కూడా మిస్ అయ్యొద్దు. ఈ సినిమా నేను నీ కోసం ఏదైనా అవుతా అని వాళ్ళ ఫ్రెండ్స్ కోసం చెప్తారు బ్రో. నువ్వు అవుదుగారు బ్రో, నువ్వు ఎరుపు అవుదుగారు బ్రో. అమ్మ తల్లి మూవీలో మామూలుగా ఏడిపిలేదమ్మా. మూవీ చూస్తున్నది చూడకి వచ్చేస్తుంది. గూడ్స్ బంప్స్ వచ్చి అమ్మా, గూడ్స్ బండి కూడా వెళ్ళిపోయింది ఇందాక. ప్యాసింజర్ బళ్ళు గూడ్స్ బండి. శృతి హాసన్ యాక్టింగ్ బాగానే ఉంది, కానీ శృతి హాసన్ బదులు మన లక్ష్మిక అవుతు బ్రో. ఎందుకు సనీ లేని కాదు బ్రో, మియా కలిపోవద్దు. ఎవరు ఆ డానీ డాలియన్స్ వద్దులే, మన ప్రభాస్ అన్న చాలు. డానీ డాలియన్స్ కన్నా తోపు బ్రో. ఇక చూసుకుంటే సలార్ సినిమా 100 రోజులు కంపల్సరీగా ఆడే సినిమా. థియేటర్లో ఆడిస్తారో లేదో తెలీదు, కానీ ఓటీటీలో ఆడేది మన ఇద్దరం చూసేద్దాం. కానీ కొంతమంది కావాలని సలార్ సినిమా బాగాలేదని చెప్పి పబ్లిష్ చేస్తున్నారు. అది చాలా తప్పు. పప్పు తినేవాడికి బిర్యానీ పెడితే ఎలా ఉంటుందో అలా పప్పు తినేవాళ్ళు బిర్యానీ తింటానికి వచ్చినట్టు ఉండిద్ది. అందువల్ల వాళ్ళకి బాగాలేదు అనిపించింది. నేను చికెన్ బిర్యానీ అన్లిమిటెడ్ 100 రూపీస్ బిర్యానీ అన్లిమిటెడ్ తింటాను బ్రో. మన సలార్ అన్న బిర్యానీ కూడా అలానే ఉంది బ్రో. సలార్ అన్న కూడా బిర్యానీ అంటే ఫేమస్. అలానే మనకు కూడా సలార్ అన్న మంచి బిర్యానీ లాంటి సినిమా ఇచ్చాడు. ఈ సినిమాని మనం అంతా కూడా చూసి సూపర్ హిట్, బంపర్ హిట్, హాలీవుడ్, బాలీవుడ్ పాపం ఫీల్ అవుతున్నట్టు ఉంది. పడిపోతుంది. ఏమనుకోవద్దు, సినిమా అంటే అంత ఎమోషన్గా కనెక్ట్ అయ్యాం కాబట్టి ఇంత గట్టిగా చెప్తున్నాము. అలానే మన సలార్ ఒక్కొక్క క్యారెక్టరైజేషన్ ఎలా ఉంది? ఒక్కొక్క క్యారెక్టరైజేషన్ చూస్తుంటే మెంటల్ వచ్చేస్తుంది. అలా ఉంది. హాస్పిటల్కి నన్ను నువ్వే తీసుకెళ్ళాలి బ్రో, నువ్వు జాగ్రత్తగా ఉండు. సూపర్ అంటే సూపర్ సినిమా. మన కేసీఆర్ వెళ్ళిపోయాడు, మన రేవంత్ అన్న మళ్ళీ వచ్చాడు కాబట్టి ప్రభాస్ ఫ్రెండ్షిప్ ఎలా అనిపించింది? మన 30 years ఇండస్ట్రీ కుమ్ముడే కుమ్ముడు మీకు బ్రో. మీ ఫ్రెండ్స్ ఎవరైనా గుర్తొచ్చారా? మన ఫ్రెండ్స్ అంతా గుర్తొస్తారు, కానీ వాళ్ళంతా 100 రూపీస్ సెట్టింగ్ బ్యాచ్ బ్రో. 100 రూపీస్ కోసం సెట్టింగ్. కొంతమంది ఫ్రెండ్స్ ఉంటారు, రే ఎక్కడ ఉన్నావురా, 100 రూపాయలు పంపించరా అనేవాళ్ళు. వాడు ఎక్కడ రే అర్జెంటు పంచర్ పడిందిరా బండి అని అంటాడు. తీరా చూస్తే వాడు ఎక్కడో అయ్యంగారి బేకరీ దగ్గర ఉంటాడు. అలాంటి ఫ్రెండ్స్. నువ్వు గుంట దగ్గర ఉంటావు, కానీ వాళ్ళు ఎక్కడ ఏం పని చేస్తావో నాకు తెలుసు, గుంట దగ్గర. ఓకే బ్రో, సినిమా అయితే సూపర్ హిట్, బంపర్ హిట్, మామూలు లేదు సినిమా. ప్రతి ఒక్కరు చూడండి. ఈ సినిమాకి 1000 ఇస్తాం అనుకుంటున్నా, కానీ 1000 మన బుక్ మై షో తీసుకోదు కాబట్టి 10 out of 10 ఇద్దాం. కానీ మన ఛానల్ పేరు చెప్పు బ్రో. సబ్స్క్రైబ్ ఛానల్ పేరు వైల్డ్ వరల్డ్ తెలుగు. నా లవ్ డాష్ నీ లవ్ డాష్, నీది డాష్. సూపర్ బ్రో. మన ఛానల్ పేరు వైల్డ్ లైఫ్ తెలుగు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, అందరూ కూడా సపోర్ట్ చేయండి ప్లీజ్.